హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రముఖ డిజిటల్ పేమెంట్ వంటి ఫోన్పే కంపెనీ నుంచి లేటెస్ట్గా అడ్వైజర్ సర్వీస్ రికవరీ రీఓపెనింగ్ సంబంధించి భారీ స్థాయిలో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్ వెబ్సైట్ వంటి మనకు ఫోన్పే అధికారిక వెబ్సైట్లో మనకు కెరియర్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఈసారి భారీ స్థాయిలో తెలుగు వారికి మాత్రమే అప్లై చేసుకునే విధంగా మనకు సెప్టెంబర్ 15వ తేదీన మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లై చేసేటువంటి ప్రతి క్యాండిడేట్ గా తెలుగు రాయడము, మాట్లాడము, అలాగే చదవడము వచ్చినటువంటి ప్రతి అభ్యర్థుడు ఈ జాబ్స్ కి అయితే అప్లై అయితే చేసుకోండి. స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్టే 25,000 రూపాయల నుంచి అప్ టు 35,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ అనేది ఫీజు అనేది మీరు ₹1 కూడా మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ స్కిల్స్ రెజ్యూమ్లో పెట్టుకుంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్త వినండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే పక్కనటువంటి రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే పక్కనటువంటి లైక్ సింబల్ కూడా క్లిక్ చేస్తే మరింత అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. సో ప్రముఖ టాప్ డిజిటల్ పేమెంట్ వంటి ఫోన్పే కంపెనీ నుంచి లేటెస్ట్గా మనకు అడ్వైజర్ సర్వీస్ రికవరీ రీఓపెనింగ్ సంబంధించి భారీ స్థాయిలో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మల్టిపుల్ స్కిల్స్ స్పోకెన్ అండ్ రిటర్న్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఆర్ ప్రిఫర్డ్. సో సౌత్ ఇండియా వచ్చేసి మనకు తెలుగు మెయిన్గా ఉంది కదా. సో తెలుగు వాళ్ళు అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే భర్తీ చేశారు. వారంలో 5 రోజులు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 2 డేస్ వచ్చేసి రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే మనకు ఉంటుందని సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అలాగే మనకు అప్లై చేసేటువంటి క్యాండిడేట్ వి హ్యావ్ ఏ ఎక్సలెంట్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, have a good learning ability, యాక్టివిటీ లిజనర్ అండ్ డీల్ ది ఆబ్జెక్టివ్. సో వీళ్ళు చెప్పేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అని సో ఈజీగా విని మీరైతే సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా ఫోన్పే కంపెనీ వాళ్ళు మనకు ఆన్లైన్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ప్రజెంట్ వచ్చేసి కొన్ని నిబంధనల ప్రకారంగా ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంటి నుంచి వర్క్ అయిపోయిన తర్వాత మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఫోన్పే కంపెనీలో సో వర్క్ అయితే చేయాలని సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయితే ఉండాలి. సో అనుభవం ఉన్నా లేకపోయినా కానీ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని సో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక జాబ్ రోల్ చూసుకున్నట్టే సో వీళ్ళకు ఉన్నటువంటి కస్టమర్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్పేని యూజ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి సంబంధించిన ఏవైనా ఫోన్పే స్టక్ అవ్వడం కానీ, అకౌంట్ ఓపెనింగ్ కాకపోవడం కానీ, బ్లాక్ అవ్వడం కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ కస్టమర్స్ అందరూ వాళ్ళకి సో కాల్ చేసి అడుగుతూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కొన్నిసార్లు అమౌంట్ మన అకౌంట్లో కట్ అయి ఉంటుంది. సో కానీ వేరే వాళ్ళకి నెంబర్కి మన అమౌంట్ అనేది వెళ్ళిపోయి ఉండదు. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటివి, అలాగే కస్టమర్కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఫోన్ బ్యాంకింగ్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటికి అంతా ట్రైనింగ్ కూడా సో ఫోన్పే కంపెనీ వాళ్ళు ఎటువంటి ₹1 కూడా ఫీజు చెల్లించకుండా సో మనమైతే కంప్లీట్ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. వీటికి ఏ విధంగా అప్లై అయితే చేసుకోవాలంటే వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చారు. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నోటిఫికేషన్ అన్ని వివరాలన్నీ చదివిన తర్వాత నేను ఎలిజిబిలిటీ అనుకుంటే లాస్ట్లో అప్లై ఆన్లైన్ ఉంటుంది. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ మీరు అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చేటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ, వర్క్ ద కస్టమర్, ఫస్ట్ రికవరీ ఇన్స్ట్రక్షన్, handle the basic phone pay account and transaction related queries, able to the fix between the phone data channels, follow the specified the process and guidelines and bring out the resolution, build the customer trust and through the instructions. సో ఖచ్చితంగా ఇంట్రక్షన్ ప్రకారంగా అంటే వాళ్ళు చెప్పేటువంటి గైడ్లైన్స్ ప్రకారమే సో మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా స్కిల్స్ చూసుకున్నదే వీ హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ లర్నింగ్ అబిలిటీ, అలాగే బీ యాక్టివిటీ అండ్ లిజనర్ అండ్ డీల్ విత్ ఏ ఆబ్జెక్టివ్, స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్, అబిలిటీ టు ద అడాప్ట్ అండ్ రెస్పాండ్ ద డిఫరెంట్ ఆఫ్ సెనారియస్ అండ్ టీమ్ ప్లే. అలాగే సో ఇక్కడ చూసుకుంటే అబిలిటీ టు ద మల్టీ టాస్క్, ప్రాస్పెరిటీ అండ్ మేనేజ్ ద టైం ఎఫెక్ట్లీ. ఒకే టైంలో వివిధ రకాలటువంటి వర్క్ అయితే చేసే విధంగా సో స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మీరు స్కిల్స్ అనేది మీ రెజ్యూమ్లో పెట్టుకొని ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్
స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ కూడా మెన్షన్ చేసుకోండి, మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటాయి. సో వీటికి సంబంధించిన బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్యూస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎవరైతే పర్మనెంట్ జాబ్ రోల్ కింద ఉంటారో వాళ్ళకి ఈ మొత్తం బెనిఫిట్స్ కూడా సో వాళ్ళకైతే సపోర్ట్ అయితే ఇస్తున్నామని సో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మొబైల్ బెనిఫిట్స్ చూసినట్లయితే రీలొకేషన్ బెనిఫిట్స్, ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ పాలసీ, ట్రావెల్ పాలసీ. సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ సో ఫోన్పే కంపెనీ వాళ్ళైతే మొత్తం కూడా బిల్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక్కడ మీరు అప్లై అని క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మాన్యువల్గా అప్లై చేసుకోవాలంటే మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబరు, మీ రెజ్యూమ్, నేను చెప్పేటువంటి స్కిల్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ అటాచ్ ఉంది కదా, సో అటాచ్మెంట్ మీద క్లిక్ చేసి సో మీరు రెజ్యూమ్ అప్డేట్ చేయండి. కవర్ లెటర్ అంటే సో మీరు ఎందుకు ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారు, సో నేను అడ్వైజర్ ఉంది కదా, సో అడ్వైజర్ సంబంధించి జాబ్ రోల్ ఉంది కదా మనకు, సో ఆ జాబ్కి ఎందుకు అప్లై చేస్తున్నాం అనేది సో మనం డీటెయిల్గా ఒక పారాగ్రాఫ్ రాసి ఆ లెటర్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత మీ స్కూల్ అంటే మన యూనివర్సిటీ, గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ ఉందా ఆ యూనివర్సిటీ నేము, డిగ్రీ, డిసిప్లిను, అలాగే ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యారు, ఏ ఇయర్లో క్లోజ్ అయింది, అదర్ క్వాలిఫికేషన్ ఉంటే అంటే పీజీ ఉన్నటువంటి అభ్యర్థులు అవుతున్నారో సో మెన్షన్ చేయండి. సో ఇక్కడ కంపెనీ అంటే మీకు ప్రీవియస్గా ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. లేదనుకోండి జస్ట్ నో అని పెట్టి వదిలేసేయండి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నారు, ఎస్ఎన్మెంట్ కరెక్ట్ కెరియర్ స్టేజ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాలేజ్ గ్రాడ్యుయేట్ అండ్ ఫ్రెషర్. తర్వాత కరెక్ట్ కంపారిజన్ ఇక్కడ చూసుకుంటే 1,50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు సో మ్యాక్సిమం ట్రై చేయండి. అలాగే మెయిల్ ఇండస్ట్రీ అడుగుతున్నారు. సో నేను వచ్చేసి అకౌంట్ అండ్ ఐటీ కన్సల్టెన్సీ అనమాట. సో నేను ఐటీ సర్వీస్ అని మెన్షన్ చేశారు. సో మీరు అకౌంట్ అయితే అకౌంట్, ఫుడ్ అయితే ఫుడ్, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో నేను 0 to 1 year ఎక్స్పీరియన్స్ అని పెట్టాను. సో రీలొకేట్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయండి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మెన్షన్ చేయండి, లేదనుకోండి క్రియేట్ చేస్తే మెన్షన్ చేసుకోవచ్చు అండి, లేదంటే వదిలేసేయండి. సో తర్వాత స్టేట్ అడుగుతున్నారు. సో ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ ముందర సో పైన డీటెయిల్స్ ఏవైతే సేమ్ ఇచ్చారో ఆ డీటెయిల్సే మనకు రీవెరిఫికేషన్ కోసం అడుగుతున్నారు అనమాట. సో వెరిఫికేషన్ అయితే చేయండి. సో ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయండి. ఈ తర్వాత వచ్చేసి ఎస్, తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి సో నాకు ఇంటర్మీడియట్, సో ఇంగ్లీష్ పైన ఇంటర్మీడియట్ ఉంది అనమాట, అంటే బేసిక్గా మాట్లాడగలను. హిందీ వచ్చేసి ఎటువంటి హిందీ అయితే రాదు. లాంగ్వేజ్ కెనౌన్, ఇక్కడ తెలుగు ఉంది కదా, సో తెలుగు లాంగ్వేజ్ సో మెన్షన్ చేసుకొని జస్ట్ ఎంటర్ చేయండి. సో తెలుగు లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇమీడియట్ జాయిన్, అంతే నేను తొందరగా జాయిన్ అవుతాను. సో ఇక్కడ మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. సో మేల్ వాళ్ళు మేల్కి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్సనాలిటీ డిజబిలిటీ అంటే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఎస్ అయితే ఎస్ అని మెన్షన్ చేయండి, లేదంటే నో అని మెన్షన్ చేయండి. లాస్ట్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్పే కంపెనీ వాళ్ళకి మన అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అవుతున్నారో మనకు ఇంటర్వ్యూ ఆర్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా అయితే సో మనము జాబ్ రోల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఫోన్పే కంపెనీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అడ్వైజర్ సర్వీస్ రికవరీ రీఓపెన్ సంబంధించిన జాబ్ రోల్ కింద వివరాలు అన్నీ కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం